ఏదో ఒక పెద్ద పాపం పొందానేమో అని నాకు అనుమానం ఉందనుకోండి, గోసేవ చెయ్యండి అంటారు. ఎందుకు చెప్తారో తెలుసా మాట? గోసేవ నిత్యాగ్నిహోత్రం. నిత్యము అగ్నిహోత్రాన్ని సేవించడం ఎటువంటిదో గోవుని సేవించడం అటువంటిది. కొన్ని కారణముల చేత అగ్నిహోత్రం ఉన్న చోటికి, యజ్ఞం జరుగుతున్న చోటికి ప్రవేశించే అధికారాన్ని కోల్పోతారు. అలాగే గురువుగారి పాదుకల్ని ముట్టుకునే అధికారాన్ని కోల్పోతారు. కోల్పోతే అప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా చేసుకోవలసింది ఏది అంటే గోసేవ. గోసేవ చేస్తే అగ్నిశాలలో కూర్చున్నట్టే. అగ్నిశాలలో కూర్చోవడము అంటే సామాన్యమైన విషయం కాదు, పరమ పవిత్రుడై ఉన్నట్లు గుర్తు. గోశాలలో తిరుగుతూ గోశాలలో గోవుకి సేవ చేస్తున్నారనుకోండి, సమస్త పాపములు నశించిపోతాయి. నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని పాపం అంటుకోదు. ఎందుకు అంటుకోదు అంటే మేరకి ఈ మూడు చేస్తున్నాడు అగ్నిహోత్రుడు. కాబట్టి అగ్నిహోత్రము ఏం చేస్తుందో దాన్ని గోవు చేసేస్తుంది. గౌరాగ్నిహోత్రం అంది వేదం. అందుకే గోవు ఏం చేస్తుంది? మీరు గోవుకి పట్టుకెళ్ళి, అందుకే గోవుకి ఏమి ఇవ్వాలని అడిగారు. గోగ్రాసం, శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. గ్రాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు లక్షలో కోట్లో వేలో వెచ్చించక్కర్లేదు. ఒక గోవు దగ్గరికి వెడుతున్నప్పుడు నీ పిడికిటి ఎన్ని పడతాయో అన్ని గడ్డి పరకలు పట్టుకుని వెళ్ళు. అన్ని గడ్డి పరకలు పట్టుకుని వెళ్ళి ఆ గోవు ముందు వెయ్యాలి.